హలో గైస్ ఎట్లున్నారు అందరూ? అయితే చాలామంది స్టూడెంట్స్ ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న చాలామంది స్టూడెంట్స్ ట్యూషన్ ఫీ ఎక్కడి నుంచి తెలుసుకోవాలి మనం? ఆ కాలేజ్ నేనిప్పుడు ఆప్షన్స్‌లో పెట్టే ఆ కాలేజ్‌లో ట్యూషన్ ఫీ కొంచెం ఎక్కువుంటే నేను కొంచెం కిందకి పెట్టుకుంటా. కొన్ని కాలేజెస్ ఉంటాయి సిమిలర్ అంటే ఆల్మోస్ట్ అన్ని లెవెల్స్‌లో సేమ్ లెవెల్‌లో ఉంటాయి. సో, అక్కడ నేను ట్యూషన్ ఫీస్ బట్టి డిసైడ్ చేస్తా ఆ కాలేజ్‌కి వెళ్ళాలా లేదా అనే డౌట్స్ అయితే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అయితే అడిగిండే. సో, మీకు చూపిస్తా ట్యూషన్ ఫీజ్ ఎక్కడ మీరు చెక్ చేయొచ్చు. ప్రతి కాలేజ్‌కి సంబంధించి ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న కాలేజ్ కేసెస్‌కి సంబంధించి ట్యూషన్ ఫీ ఎక్కడ చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆ కాలేజెస్‌లో ఉన్న బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ ఇంటేక్ ఎంతుంది? అంటే ఎంతమందిని తీసుకుంటున్నారో అది కూడా చూపిస్తా. సో, ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంటది నాన్న. ఓకే. ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో, ఇందులో ఏంటి అంటే మనకి ఈ ఇయర్ 175 కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో మీరు చూడొచ్చు. 178 ఉంది ఇక్కడ. ఓకే. సో, 178 కాలేజెస్‌కి సంబంధించి మొత్తం ప్రొఫైల్స్ అంతా అంటే మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపియదు. మీరేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక కాలేజ్ తీసుకుందాం. సీబీఐటీ తీసుకుందాం. చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో, ఇందులో ఈ సీబీఐటీ ఇక్కడ మనకి ఇది మన కాలేజ్ కోడ్ కనిపిస్తుంది కదా! కాలేజ్ కోడ్. ఆ కాలేజ్ కోడ్ మీదైతే క్లిక్ చేయండి మీరు. ఓకే. ఆ కాలేజ్ కోడ్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఆ సీబీఐటీ బ్రాంచ్‌లో ఏవైతే మనకి యూ నో సీట్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఎన్ని ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ట్యూషన్ ఫీజ్ ఎంతుందో అక్కడ క్లియర్‌గా చూపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సీబీఐటీలో ఇన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి బ్రాంచ్‌లో మీరు ఇంటేక్ అయితే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అండ్ డేటా సైన్స్ ఇంటేక్ 84 ఉంది. సీఎస్‌సి ఇంటేక్ వచ్చేసి 42 సారీ సీఎస్‌సి ఇంటేక్ 210 అయితే ఉంది. సీఎస్‌సి ఏఐ అండ్ ఎంఎల్ ఇంటేక్ 84 ఉంది. అలాగే మనకి ఈసీఈ ఇంటేక్ 84 ఉంది ఇక్కడ. ఓకే. సో, అలా మనకి మొత్తం ఇంటేక్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రతి బ్రాంచ్‌కి సంబంధించి ఇయర్ కన్వీనర్ కోటా త్రూ ఎంతమందిని తీసుకుంటున్నారు. అండ్ ట్యూషన్ ఫీస్ కూడా చూడొచ్చు ఇక్కడ 1,83,000 ఫర్ ఆల్ ద బ్రాంచెస్. ఓకే. అండ్ ఒకవేళ మీరు ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అవుతే ట్యూషన్ ఫీ మొత్తం కూడా మీకు రియంబర్స్ అయిపోతుంది. గవర్నమెంటే కడతది. అదేం టెన్షన్ లేదు. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్‌మెంట్ దెన్ ఈ ట్యూషన్ ఫీ మీరు కట్టాల్సొస్తది. సో, ఇందులో అయితే మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటదబ్బా. ఓకే. కాలేజ్‌కి సంబంధించి, కాలేజ్ కోడ్, ఓకే. ఏ రీజియన్ కిందకొస్తుంది, అఫిలియేటెడ్ టు విచ్ వన్, ఓయూఆ లేదా జేఎన్‌టీయూఆ లేదా అటానమసా అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసుంటాయి. అట్లా సీబీఐటీతో పాటు మీరు ఏ ప్రొఫైల్ చూడాలి అనుకున్నా కూడా, ఏ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ చూడాలి అనుకున్నా అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇందులో. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 'గురునానక్' లేదా 'గోకరాజ్' చూస్తున్నాం ఒకసారి. 'గోకరాజ్', 'రంగరాజ్' ఇప్పుడు మళ్ళీ ఆ కాలేజ్ కోడ్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇన్ని సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కన్వీనర్ కోటా త్రూ ఈ పర్టిక్యులర్ బ్రాంచెస్ అయితే ఉన్నాయిక్కడ. అండ్ అలాగే ట్యూషన్ ఫీ ఇక్కడ చూడొచ్చు. ఇదైతే ట్యూషన్ ఫీ అన్నమాట. ఓకే. సో, ఐ హోప్ థిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో, మీ ఏవైతే కాలేజెస్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ కాలేజెస్‌కి సంబంధించి మీరు కాలేజ్ కోడ్ మీద క్లిక్ చేసి అక్కడ మీ ట్యూషన్ ఫీస్ అండ్ ఆ కాలేజెస్‌లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతమందిని తీసుకుంటున్నారో అవి చెక్ చేసి దానికి తగ్గట్టుగా మీరైతే డెసిషన్ తీసుకోండి. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ మేము డిజైన్ చేసిన వెబ్‌సైట్‌లో ఒకవేళ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో కష్టమైతుంటే ఇందులో మీరు డైరెక్ట్‌గా ఈ కాలేజ్ ప్రెడిక్టర్ లేదా వెబ్ ఆప్షన్స్, బ్రాంచ్ స్పెసిఫిక్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ స్పెసిఫిక్ అని కొన్ని టూల్స్ క్రియేట్ చేసినాం. మన మన ఛానెల్‌లో ఈ టూల్స్ ఎట్లా యూజ్ చేయాలో ఒక వీడియో చేసిన క్లియర్‌గా. ఒక్కసారి చూడండి. మీకు డైరెక్ట్‌గా జస్ట్ మీ ర్యాంక్, మీ కేటగరీ, మీ జెండర్ అండ్ మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలి అండ్ అలాగే మీకు ఏ ఫేజ్ కావాలి. ఇట్లా ఈ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు మీ ర్యాంక్‌కి సంబంధించి బెస్ట్ కాలేజ్, బెస్ట్ బ్రాంచ్ వచ్చేలాగా అదే వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేసేస్తది. అండ్ మీరు దాన్ని ఒక రిఫరెన్స్ లాగా యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఎంటర్ చేయొచ్చు. సో, ఈ ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతాం. అండ్ అలాగే దాంతో పాటు ఇందాక చెప్పిన కదా! ఇక్కడ చూడండి ఇగో ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అండ్ అలాగే ఈసీఈ గురించి, ట్రిపుల్ ఈ గురించి, మెకానికల్ అండ్ సీఎస్‌సికి సంబంధించి ఆల్రెడీ మేము డీటెయిల్డ్ రివ్యూస్ అయితే చేసినాం. స్టూడెంట్స్‌తో మాట్లాడి ఆల్రెడీ ఆ బ్రాంచ్ తీసుకొని సక్సెస్‌ఫుల్ కెరియర్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడి వీడియోస్ చేసినాం. సో, ఒకవేళ మీరు డెసిషన్ తీసుకుంటే ఆ బ్రాంచ్ తీసుకోవాలా లేదా అనే డైలమాలో ఉంటే డెఫినిట్‌గా ఆ వీడియోస్ చూడండి.
డెఫినెట్లీ మీకైతే క్లారిటీ అయితే వచ్చేస్తది. ఓకే. సో, అగైన్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అవైలబుల్ ఉంటది. మీకు చూపించిన ఎలా దాన్ని మనం యాక్సెస్ చేయాలో చూసుకోండి. మీకు కన్‌ఫ్యూజన్ ఉంటే ఈ కాలేజా? ఆ కాలేజా? ఈ కాలేజ్‌లో అసలు సీట్ వస్తదా? లేదా? ఎంత ఇంటేక్ ఉంది? ఎంత ట్యూషన్ ఫీజ్ ఉంది? ఈ కన్‌ఫ్యూజన్ అంతా ఉంటే మీరిక్కడెళ్లి చెక్ చేసుకొని దెన్ యూ టేక్ ద డెసిషన్. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.